అంటే ఇష్టమా మీకు? సో ఎప్పటి నుంచి ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి? ఖుషి మూవీ నుంచి. సో ఎలా అనిపిస్తుంది ఆయన హరిహర వీరమల్లు రాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా పీక్స్ లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థియేటర్ బ్లాస్ట్ అనుకోవచ్చా? మామూలుగా కాదు, బద్దలైపోద్ది. ఓకే. సో కళ్యాణ్ గారు ప్రజలు కూడా చాలా మంచి చేస్తున్నారు, కానీ చాలా మంది కిందికి లాగాలని చూస్తున్నారు ఆయన్ని. ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరు ఎంత కిందకి లాగాలనుకున్నా ఆయన ఆ రేంజ్ లో ఉంటాడు. ఆకాశంలో ఉన్న దేవుడు అంటారా? అంతే. ఓకే. చాలా మంది పవన్ కళ్యాణ్ గాడు అంటారు కదా, సో మీరు ఎలా పిలుచుకుంటారు మీరు? పవనిజం అంటేనే గాడ్, వేరే మాట ఏం లేదు దానికి. సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? 100%. సో హీరోగా సినిమాలలో ఇష్టమా, పాలిటిషియన్ గా మీకు రాజకీయాలలో ఇష్టమా కళ్యాణ్ గారు? ఫస్ట్ మనకి వచ్చింది మూవీసే కాబట్టి యాజ్ ఎ హీరోగానే ఫస్ట్ ఇష్టం, తర్వాత హ్యూమానిటీ ఇష్టం. ఓకే. సో కళ్యాణ్ గారి గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారు? అంతే, one word. ఓకే. సో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ఓజీ. ఎందుకంటే అందరు ఓజీని అంటారు. గాడ్ కదా అందుకో. ఓజీ. సో ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చాలా మంది ఉన్నారు. ఓకే సరే. ఓవరాల్ గా కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం లేదు, ఒక్కసారి కలిస్తే చాలు ఇంకా. సో రీసెంట్గా ఏంటంటే చాలా వరకు అరెస్టులు అవుతున్నాయి, చాలా మందిని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, కూతుర్ని, అమ్మని ఇంతమంది తిట్టారు, పోసాని గారు, వీళ్ళందరూ. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరు ఎన్ని తిట్టినా సరే ఆయన ఎవరు ఏం చేయలేరు. ఓకే. హెయిర్ కూడా ఏం చేయలేరు అంటారు. ఒకసారి జై జనసేన పవన్ కళ్యాణ్ అనొచ్చు కదా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, లవ్ యు పవన్ కళ్యాణ్. ఓకే.